ఇంక సాయంత్రం అయిపోయింది. ఇంక ఎల్లుండి నుంచి దసరా హాలిడేస్ మామ. మనం ఒకరో ఎగ్గొట్టేసి ముందే వెళ్ళిపోతున్నాము. ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత నేరుగా హాస్టల్కి వచ్చేసాము. మా రూమ్ వాళ్ళంతా మొన్నే వెళ్ళిపోయినారు. మనం వినాయక చవితికి వెళ్ళొచ్చాం కదా, అందుకని ఇప్పుడు లేట్కి వెళ్తున్నాము. బ్యాగులన్నీ సర్దుకొని వాటర్ బాటిల్ నీళ్ళు పట్టుకొని రిజిస్టర్లో సైన్ పెట్టేసి నేరుగా గేట్ కాడికి వచ్చేసాము. గేట్ కార్డ్ ఐడి కార్డ్ స్కాన్ చేయించుకొని నేరుగా బయటకు వచ్చేసా. ఇంకా బయటకు వస్తేనే బస్సు రెడీగా ఉంది మామ. ఇంకా బస్సు ఎక్కేసిన కృష్ణంకోయిల్ దాకా. కృష్ణంకోయిల్ వచ్చేసింది మామ. ఇంకా బస్సు ఎక్కేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన. ట్రైన్ రాత్రి 1:20కి. ఇంకా అప్పుడు దాకా ఏం చేస్తామని నేరు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కాడికి వచ్చేసినాము. కొంచెం తర్వాత చికెన్ చేసుకుని తిందామని చికెన్ లెక్క కావాల్సిన సరుకులు చికెన్ తీసుకుందామని నేరు షాప్ కాడికి వచ్చేసినాము. రైస్ మసాలాలు ఏమేమి కావాలో తీసుకొని కూరగాయలు కూడా అన్ని ఏమేమి కావాలో తీసుకొని చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని నేరు మా ఫ్రెండ్ రూమ్ కాడికి వచ్చేసినాము. ఇంకా కూరగాయలు నేను కట్ చేస్తున్నాము. ఇంకా అట్లా చపాతీ చేసుకున్నాను. చపాతీ పిండి కలుపుతున్నాడు మా ఫ్రెండ్. ఇంకా టమాటాలు ఎరగడ్లు అన్ని కట్ చేసేది కూడా అయిపోయింది. మా వాడైతే ఇంకా కలుపుతానే ఉన్నాడు చపాతీ పిండి. ఇంకొంచెం తర్వాత మా ఫ్రెండ్ రూమ్ లో థమ్స్అప్ ఉంటే ఇంకా థమ్స్అప్ వేసాము. ఇప్పుడు చికెన్ కూర స్టార్ట్ చేస్తున్నాం చూడు మా. ఫస్ట్ ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్ని వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కొంచెం తర్వాత కారము ఉప్పు ధనియాల పొడి చికెన్ మసాలా అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లే పక్కన చికెన్ నీట్ కడిగి రెడీగా పెట్టుకున్నాము. నెక్స్ట్ వేసేదానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలమా. కొంచెం తర్వాత చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పైన మూత పెట్టేయాలమా. కొంచెంసేపు తర్వాత మూత తీసి చూస్తే నువ్వు వాటర్ ఎక్కిపోయినా వాటర్ వచ్చేసింటేమా. ఇంకా ముక్క ఉడికిందో లేదా చెక్ చేసినామా. ముక్క బాగా ఉడికింది. ఇంకా పక్కనే రైస్ కూడా పెట్టుకునేసినాం రైస్ కుక్కర్ లో. ఇంకా చికెన్ కూర అయిపోయింది. లాస్ట్ లో అలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. మా వాడు పక్కనే చపాతీలు చేస్తున్నాడు. ఇంకా చపాతీలు చేసేది కూడా అయిపోయింది మా. ఇంకా అట్లే చికెన్ లెగ్ థమ్స్అప్ తెచ్చుకున్నాము. ఇంక ఇది మా ఈరోజు డిన్నర్. చికెన్ లెగ్ చపాతీ వైట్ రైస్ పక్కకు థమ్స్అప్ మా. ఇంకా వైట్ రైస్ చికెన్ కూర 2 ప్లేట్లో పెట్టుకొని ఒక్క ముద్ద వైట్ రైస్ లెగ్ చికెన్ కూర కలుపుకొని ఇంతే ఉంది మా. వేరే లొలుగుంది. ఫుల్ మసాలాలు వేసుకొని చేసుకున్నాము. అట్లే ఈసారి ఒక్కరో చికెన్ పీస్ ఉంచుకొని రైస్ మధ్యలో పెట్టుకొని తింటే వేరే లొలుగుంది మా. ఒక్క ముద్ద చికెన్ కూర అన్నము ఒక్క బయట ఆనియన్ మా. వేరే లొలు కాంబినేషన్. ఇంకా చపాతీ విత్ చికెన్ పెట్టుకున్నాము. చపాతీ ఒక్క రోజు ఉంచుకొని ఆ చికెన్ పీస్ పెట్టుకొని చికెన్ కూరలు అద్దుకొని తింటే వేరే లొలుగుంది మా. ఇదైతే ఇంకా సూపర్ గా ఉంది. ఇంకా లాస్ట్ లో కొద్దిగా పెరగడం తినేసి మా ఫ్రెండ్ రూమ్ కాడి నుంచి బయలుదేరేసాము. మన ట్రైన్ టైం అవుతుంది. మధురైలో మన ట్రైన్ ఇంకా మధురైకి పోదామని నేరు కృష్ణంగల్కి వచ్చేసాము. ఎంతసేపు చూసినా బస్సులు రాలా. ఇంకొంచెంసేపటికి వచ్చింది మా బస్సు ఎక్కేసాము. ఇంకొంచెంసేపటికి మధురైకి వచ్చేసినాము. ఇప్పుడు రైల్వే స్టేషన్ కి బస్ ఎక్కాలి. ఇక్కడ బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ కూడా బస్ ఎక్కి నేరు రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా నడుచుకుంటా రైల్వే స్టేషన్ కూడా వచ్చేసినాము. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మా. మన ట్రైన్ కి కొద్దిగా ముందే వచ్చేసినాము. ఇంకా నేరు లోపలికి వచ్చినాము. జనాలు అయితే తక్కువే ఉన్నారు. మామూలుగా అయితే ఎక్కువ ఉంటారు. ఇంకా మన ట్రైన్ వచ్చింటే వాటర్ బాటిల్ ఎత్తుకొని ఇంకా నేరు ట్రైన్ ఎక్కేసాము. ఇంక పొద్దున అయిపోయింది. తిరుపతి దగ్గరకు వచ్చేసినాము. ఇంకేడు చూడు తిరుపతి రైల్వే స్టేషన్ కి వచ్చేసినాము. అసలు జనాలు రేంజ్ లో ఉన్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు కదా ఒక్క రేంజ్ లో వచ్చేసినారు. పోలీసులు కూడా ఫుల్ గా ఉన్నారు. ఇంకా జనాల్లో మెయిన్ ఎంట్రన్స్ ద్వారా రాలేమనేసి ఈ పక్క బండ్లు ఎక్కిస్తాను ఆడికి వచ్చేసి ఇంకా నేరుగా మా మమ్మీ వచ్చింటే ఇంటికి వచ్చేసాము. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చి దోశలకి చట్నీ కారము పప్పుమో. కారం దోశలు మో. ఇంకొక రవ్వ కారం దోశ ఉంచుకొని అది గెట్ చట్నీ మధ్యలో అద్దుకొని తింటే వేరే లొలుగుంది. ప్లెయిన్ దోశ విత్ కారం చట్నీ మిక్స్ కూడా సూపర్ గా ఉంది. తినేసి కొంచెం ఇంట్లో క్యాంప్ కోలా ఉంటాయి. ఇంకా అదే వేసాము. మధ్యాహ్నం అయిపోయింది. ఈ రోజు నుంచి వచ్చి వైట్ రైస్ లెక్ పప్పు అట్లే గోబీ మంచూరియా తెచ్చుకున్నాము వెస్టేజ్ కాడ. ఇంక ఇంట్లో టమాటా పచ్చడి ఉంటే అది కూడా కొద్దిగా వేసుకొని తినేసి అట్లే గడ్డ పెరుగు ఉంటే గడ్డ పెరుగు కూడా వేసుకొని తినేసాము. ఇంకా సాయంత్రం అయిపోయింది. మా మమ్మీ నిన్న అత్రసాలు చేసింటే ఇంకా అత్రసాలు కూడా కొన్ని వేసా. ఇంకా అట్లే ఇంట్లో సోంపాపడు ఉంటే అది కూడా తినేసాము. సరే మా ఉంటా అయితే.